వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందాం. చూడండి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీవు కలిగి ఉన్నదంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుని మరి వాక్య జ్ఞానం చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తలల ఉంచి ప్రార్థనలో ఏకీపించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీవు కలిగి ఉన్నదంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. ఈ మాటను బట్టి మనం మాట్లాడుకుంటే, యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక దారి గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన అలాగన వెళ్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. అతడు మహా ధనవంతుడు, చాలా ధనవంతుడు అన్నమాట. అతడు యవనస్తుడు వచ్చి, ప్రభువా, దేవుని రాజ్యంలో నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నేను ఏం చేయాలి అని యేసు ప్రభు దగ్గర మొక్కాలు వేసి అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటి ప్రకారంగా నడువు, దేవుని రాజ్యం వెళ్తావు నువ్వు అని చెప్పాడు. అది చిన్నప్పటి నుండి నేను పాటిస్తూనే ఉన్నానయ్యా అని చెప్పాడు. అలాగా అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అదేంటినంటే నువ్వు ఇంటికి వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మేసి పేదవారికి ఇచ్చే, అప్పుడు నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు, అంతేకాకుండా దేవుని రాజ్యంలో నీకు ధనం కూడా కలుగుద్ది అని యేసు ప్రభువారు చెప్పారు. ఆ మాటను బట్టి ఆ వ్యక్తి వ్యసనపడి, ఇదంతా దేవునికి, ఏది పేదవారికి ఇచ్చేయాలా, అప్పుడు నేను దేవుణ్ణి వెంబడించాలా, లేదు అనేసి వ్యసనపడి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చెప్పినట్లుగా చేయలేదు. అంటే తనకి ఏమనిపించింది, ఈ డబ్బంతా ఇచ్చేస్తేనే కానీ నాకు దేవుని రాజ్యం దొరకదట అనేది అలాగ అర్థం చేసుకున్నాడు బహుశా. ఇక్కడ యేసు ప్రభు మాట ఆయనకి నచ్చగా వెళ్ళిపోయాడు వ్యసనపడి. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం జ్ఞానం చేస్తే, యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ప్రతి దాన్ని కూడా మనం వదిలేయాలి. సమస్తమును అని చెప్పిన మాట ఏంటి, దేవుని రాజ్యం నీకు కావాలా, అయితే సమస్తమును నువ్వు ఇచ్చేసి, సమస్తమును అనంటే డబ్బు విషయంలో, పొలాల విషయంలో, బంగారం విషయంలో, లేకపోతే భార్య, తల్లి, తండ్రి, లేదా పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలాగున్న సమస్తమును ఎవరికి, దేవునికి మరి ఇచ్చేసి అనంటే దాని అర్థం ఏంటి, వారందరి మీద మనసు లేకుండా చేసుకుని దేవుణ్ణి వెంబడించాలి. భార్యతో పాటు కలిసే ఉంటాం, భార్య మీద మనసు ఉండకూడదు. ఎలాగా, ఓకే దేవుడు నాకు భార్యగా ఇచ్చాడు, ప్రేమించమన్నాడు, ప్రేమిస్తూ ఉంటాను, అంతేగాని నా దేవుని కన్నా ఈ భార్య ఎక్కువైనదేం కాదు అని భార్య మీద మనసు పెట్టకుండా దేవుని మీదే మనసు పెట్టి దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చి ఏ వ్యక్తి అయితే నడుస్తాడో ఆ వ్యక్తి దేవుని రాజ్యపు వారసుడు, దేవుని బిడ్డ. కొడుకున్నాడా, కూతురుందా, తల్లుందా, తండ్రి ఉన్నాడా, తమ్ముడున్నాడా, అన్నయ్య ఉన్నాడా, అక్క చెల్లెలు ఉన్నారా, ఎవరున్నప్పటికీ వారందరి మీద మనసు పెట్టకూడదు. వారిని ప్రేమించాలి, వారితో పాటు కలిసి ఉండాలి, కానీ ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుడే దేవుని తర్వాతే అందరూ, దేవుడే దేవుని తర్వాతే తన భార్య, దేవుడే దేవుని తర్వాతే పిల్లలు. ఇలాగున దేవునికే ప్రధానమైన స్థానం ఇచ్చి ఆ వ్యక్తి ముందుకు సాగుతూ ఉంటే అతడు దేవుని రాజ్యపు బిడ్డ,
దేవుని రాజ్యపు వారసుడు, అతడు దేవునికి కుమారుడు. అది యేసు ప్రభు చెప్పిన మాట. ఆయనకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవడంలో ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు. అన్నీ అమ్మేసి దేవునికి ఇచ్చేయమన్నాడు, లేదా అన్నీ అమ్మేసి పేదవారికి ఇచ్చేయమన్నాడు. ఎలా అనుకున్నాడు కానీ ఇలా చెయ్యాలా అనేది ఆయనకు అర్థం కాలేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రేమించు, కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించుకో. అది డబ్బైనా, అది కుటుంబమైనా, అది ఏదైనా. డబ్బు కావాలి, అంతేగాని డబ్బే కావాలి అన్నట్లుగా ఉండకూడదు. ఏదో మనకి బ్రతకడానికి భూమి మీద డబ్బు కావాలి. ఈ భూమి మీద యాత్ర అయిపోయింది అనుకోండి, డబ్బు ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావు దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారట? దేవుడు. ఇక్కడ దేవుడు, అక్కడ దేవుడు, ఎక్కడైనా దేవుడే. అంటే అన్ని చోట్ల మనకు కావలసినది దేవుడు. దేవుడే కానీ డబ్బు కాదు, దేవుడే కానీ బంధుత్వాలు కాదు, దేవుడే కానీ మరేమీ కాదు. మరి దేవుడే అన్ని చోట్ల మనకి కావాలి అని అంటే మరి ఈరోజు భూమి మీద మనం ప్రధానమైన స్థానం ఇవ్వాలి కదా. ఈ దినములలో మనము మన జీవిత ఈ యాత్రలో దేవునికి ప్రధానమైన స్థానం మనం ఇవ్వాలి కదా. అలా ఇస్తేనే ఆ వ్యక్తి దేవుని రాజ్యపు వారసుడు. ఆ వ్యక్తి దేవుని రాజ్యం వెళ్తాడు. దేవునికి విలువ ఇవ్వకుండా డబ్బుకి ఇచ్చేవా, దేవుని రాజ్యం వెళ్ళావు. దేవునికి విలువ ఇవ్వకుండా నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు, నీ భార్యకు, నీ కుటుంబానికి విలువ ఇచ్చావా, దేవుని రాజ్యం వెళ్ళావు. నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలి అని అంటే దేవునికి మొదటగా విలువ ఇవ్వాలి. దేవుని తర్వాత ఏదైనా అని చెప్పగలగాలి. అలాగనే నీవు బ్రతకగలగాలి. చెప్పేవారు చాలామంది ఉన్నారు. దేవుడేనండి నాకు, దేవుడు లేకపోతే ఇంకేంటి, దేవుడే సమస్తం నాకు, ఆయన తప్ప నాకు మరేమీ లేదు, ఆయనే నాకు బ్రతుకు, ఆయన లేకపోతే జీవితమే లేదు, ఆయనే నాకు మొదట అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ క్రియల్లోనికి వెళ్ళేసరికి దేవుడే అని వారు నడవట్లేదు. అలాగా దేవుడే అని వారు బ్రతకట్లేదు. అలాగా క్రియల్లోనికి వెళ్ళేసరికి పడిపోతూ ఉన్నారు. క్రియల్లోనికి వెళ్ళేసరికి వారు నడవలేకపోతూ ఉన్నారు. క్రియల్లో మనం ఏమై ఉన్నామనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక సమస్య వచ్చిందా, దేవుడే వస్తాడు, దేవుడే తీరుస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. లేదండి ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ అసలు ఏమీ అర్థం కావట్లేదు. దేవుడే బ్రతుకుంటే ఆయన పని చేస్తా, చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, అంతే చాలు. ఇక్కడ కానివ్వండి, అక్కడ కానివ్వండి, ఎక్కడైనా ఆయనే నాకు అని ఇలాగున్న దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చి దేవుని కోసమే బ్రతికేవారిగా, అవసరమైతే దేవుని కోసం చనిపోయేవారిగా ఎవరైతే ఉంటారో వారండి దేవుని రాజ్యపు వారసులు. ఆ యవనస్తుడు అదే అడిగాడు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ప్రభువా అని అన్నాడు. అది ఎలా చేయాలో, ఏం చేయాలో అనేది యేసుప్రభు చెప్పగానే ఆయనకి వ్యసనపాటు వచ్చేసింది. యేసుప్రభు మాట నచ్చక అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఏమి ఎక్కువ? ఆయన ఆస్తులే ఎక్కువ. ఆయనకి ఏమి ఎక్కువ? ఆయన డబ్బే ఎక్కువ. డబ్బు ఎక్కువ, దేవుడు ఎక్కువ? మీరే చెప్పండి. స్థలాలు పొలాలు ఎక్కువ, దేవుడు ఎక్కువ? దేవుడే ఎక్కువ అండి అని మాటల్లో అంటాం. మరి దేవుడే ఎక్కువైతే దశంభాగం దేవునికి ఎందుకు ఇవ్వట్లేదు అంటేనండి, ఇచ్చేయగలుగుతాం కానీ అంటే కొన్ని పరిస్థితులు ఇంకా బాకీలు ఉన్నాయండి, అలాగండి ఇలాగండి అంటే నీకు దేవుడు కాదు, డబ్బే ఎక్కువ. దశంభాగం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావంటే, అంటే దేవునికి కానుకలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావనంటే నీ పరిస్థితి దేవుని కన్నా డబ్బే ఎక్కువ అని క్రియలు చెప్తున్నాయి. మాటల్లో ఒకవేళ నువ్వు చెప్పచ్చు దేవుడే ఎక్కువని, కానీ నీ క్రియల మట్టుకి డబ్బే ఎక్కువ అని చెప్తున్నాయి. మరి దేవుని రాజ్యపు వారసుడు ఎలాగవుతావు? సమస్తమును అన్నాడు. అంటే డబ్బు మీద మోహం పోవాలి కదా. మోహం పోతే దేవునికి ఇచ్చే దశంభాగ విషయంలో వెనక్కి ఉండం కదా, ఖచ్చితంగా ముందుకే ఉంటాం కదా మనం. ఏది స్థలాలు ఎక్కువ, పొలాలు ఎక్కువ, దేవుడు ఎక్కువ అని అంటే దేవుడే ఎక్కువ ఉండరు అంటాం. మరి అదే గ్రామంలో, మీ గ్రామంలో ఒక పాస్టర్ గారు, అమ్మ ఆలయం కట్టాలి, మరి మీ స్థలం ఉంది కదా,
మరి ఎలాగో చెప్పండి అని అంటే దేవుడు ఆలయానికంటే ఇవ్వండి అని అంటారు. మరి దేవుడు ఆలయానికి డబ్బులు తీసుకుంటే బాగుండదు పాస్టర్ గారి దగ్గర, ఇవన్నీ ఎందుకులే వద్దులే అనేసి. అరే, దేవుడికి ఇస్తున్నావు, నువ్వు నీ స్థలాన్ని దేవుడికి ఇస్తున్నావు. నిజంగా నీ హృదయంలో ప్రేమిస్తే దేవుణ్ణి, అలాగా పాస్టర్ గారు దేవుని ఆలయానికి కావాలా, తీసేసుకోండి, అంతకు మించింది ఏముంది, ఆయనే ఇచ్చాడు ఈ స్థలం, మరలా ఆయనకి ఇవ్వడమా, ఓకే, నాకు అంత ధన్యత మీరు నాకు కలగజేస్తూ ఉన్నారు, తీసుకోండి అని ఉచితంగా ఎవడు దేవునికి ఇచ్చేసి ఆలయం కట్టడానికి కారణంగా నువ్వు ఉంటే అది నీకు ఎంత మేలది. మాటల్లో అంటారు దేవుడే ఎక్కువ అని, క్రియల్లోకి వచ్చేసరికి నేను ఇవ్వనండి ఆ స్థలం, మా చిన్నమ్మాయికి రాసేసారండి, మా పెద్దమ్మాయికి రాసేసారండి, లేకపోతే మా పెద్దోడు ఊరుకోడండి, ఆయనకి తెలిసిందంటే అసలు చంపేస్తారని బాబు నా దగ్గర అంటే అన్నారు, కానీ అసలు మా ఆయన గారి దగ్గర మీరు ఈ మాట మాట్లాడకండి అని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బోళ్ళంతమంది ఉన్నారు. మాటల కోటలు దాడుతూ ఉన్నాయి, కానీ పనుల కనీసం భూమికి అరంగులం పెరగట్లేదు. అరంగులు మాటల విషయంలో చాలా కోట్లే దాటేస్తున్నారు. ఎన్ని మాటలో దేవుడేనండి అని చెప్పేవాళ్ళు, తీరా చూసేసరికి వాళ్ళ పరిస్థితులన్నీ క్రియల్లో పడిపోతూ ఉన్నారు. పనుల్లోకి వచ్చేసరికి ఏమాత్రము అసలు దేవుని కోసం నిలబడే స్థితి వారిలో కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు, నీవు కలిగి ఉన్నదంతయు అమ్మేసి పేదవారికి ఇచ్చేయి, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అన్నాడు. అంటే కలిగి ఉన్నదంతయు పేదవారికి ఇచ్చేయాలి. పేదవారికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్లు, దేవుడికి ఇచ్చినట్లు. అంటే దాని అర్థం ఏంటి, కలిగి ఉన్నదంతయు దేవునికి ఇచ్చేయాలి. కలిగి ఉన్నదంతయు దేవునికి ఇచ్చేస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థలం ఇచ్చే, పొలం ఇచ్చే, లేకపోతే నీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చే, డబ్బు ఇచ్చే అడగట్లేదు. ఆయన అక్కడ సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమైనా డబ్బు అవసరమా, లేకపోతే స్థలం అవసరమా, ఈ భూమే అయింది, ఆయనకి ఏమైనా బంగారం అవసరమా, అలా బంగారాన్ని పుట్టించిందే ఆయన. ఈ పొలాలు, స్థలాలు, బంగారం, వెండి, డబ్బు ఇవన్నీ ఇచ్చింది ఆయన. ఆఖరికి నీ కుటుంబాన్ని కూడా నీకు ఇచ్చింది ఎవరు, ఆయనే. మరి ఆయనే ఎందుకు అడుగుతాడట. కాబట్టి దీన్ని గ్రహించగలిగితే నీవు దేవునికి ప్రధానమైన స్థానం ఇస్తావు, దేవుని రాజ్యపు వారసుడవు అవుతావు. ఎవరు దేవుని రాజ్యంలోకి వెళ్తారు, ఈ యవనస్తుడు అడుగుతూ ఉన్నాడు, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి, ఇవేం చేయాలి, సమస్తమును దేవుని కోసం వదులుకోవాలి, సమస్తమును వదులుకోవాలి, అప్పుడు దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని గ్రహించేవారిగా, ఆత్మీయంగా అర్థం చేసేవారు, ఆత్మీయంగా అర్థం చేసుకునేవారుగా ఉండాలి. ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా 22వ అధ్యాయం 9వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టి వాడు దీవెన నొందును. పేదవారికి ఇచ్చే అని యేసుప్రభు చెబితే ఇచ్చాడా? నిజంగా ఇచ్చుంటే ఎంత దీవెన కలుగుండేది. ఇప్పుడు యేసు చెప్పగానే ఇచ్చుంటే ఎంత దీవెన కలుగుండేది. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేసి పాడైపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవునికి ఇచ్చి పాడైపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేరే. దేవుడు ఎలా చెబితే అలా చేస్తే దీవించబడతాం. పేదవారికి ఇస్తే దీవించబడతాం, దేవుని పనికిస్తే దీవించబడతాం. అటువంటి దీవెన మనకు కలగాలనంటే మనం ఎవరికి ఇవ్వాలి? పేదవారికి. ఇప్పుడు ఒక అడుక్కునే వ్యక్తి ఒక గ్రామంలోనికి అడుక్కోవడానికి వచ్చాడు. సరిగ్గా ఒక ఇంటికి వచ్చేసరికి గోడ మీద ఒక పిడక కనిపించింది. ఆ పిడక మీద అరిచేయి చూడగానే పెద్ద అరిచేయి అది. ఈయన అనుకున్నాడు, ఈమె చేయి బాగా పెద్దది అరిచేయ్యా, నేను లోపలికి వెళ్తే నిజంగా ఆమె ధారాళంగా నాకు ఇస్తుంది, చేయి పెద్దది కాబట్టి అని లోపలికి వెళ్ళి అమ్మా అని గుమ్మం దగ్గర నిలబడి పిలిచాడు. పిలవగానే ఆమంది చెయ్యి ఖాళీ లేదు, పక్కింటికి వెళ్ళాను. ఈయన నిరాశగా బయటకు వచ్చేసాడు. ఏమందామే? చెయ్యి ఖాళీ లేదు, పక్కింటికి వెళ్ళాను. ఆ చేతినే పిడక మీద చూసి ఈయన వెళ్ళాడు లోపలికి. పెద్ద చెయ్యి అనుకున్నాడు కానీ ఏమైనా ధారాళంగా ఇస్తుంది అనుకున్నాడు కానీ అసలు ఏమి ఇవ్వకుండా పంపించేసింది. పేదవానికి ఇవ్వండి, మనము కలిగి ఉన్న దాంట్లో నుండి ఇవ్వాలి.
పేదోడికి ఇవ్వాలండి. ఒక 2 రూపాయలు ఇవ్వు, పోనీ నీకు కలుగుంటే 10 రూపాయలు ఇవ్వు, లేకపోతే 5 రూపాయలు ఇవ్వు, లేదా పోనీ 2 రూపాయలు ఇవ్వు. నువ్వు ఎంత ఇచ్చేవా అనేది కాదు, కానీ ఇచ్చేవా లేదా అనేది ముఖ్యమైనది. ఇప్పుడు నీ దగ్గర లేవనుకో, బయటికి వెళ్ళో, చిల్లర లేదు, ఓకే, దానికి ఏం కాదు. పోనీ ఇంటికి వచ్చినప్పుడు చిల్లర లేదు, ఒక గుప్పుడు బియ్యం వెయ్యి, అది కూడా కలిగి లేవా? ఒక గుప్పుడు బియ్యం అలాగా తన సంచిలో వేస్తే అది ఎంత ధన్యత, అది ఎంత దీవెన, అది ఎంత ఆశీర్వాదం. అది అటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని మన ఇంటికి వచ్చిన వారిని బాధతో పంపిస్తే అదే బాధ మనకు కూడా కలుగుద్ది కదా. మనుషుడు ఏది విత్తితే ఆ పంటనే కోయును అన్న మాట ప్రకారంగా మన ఇంటికి వచ్చిన బీదవాడిని బాధ పెట్టి పంపిస్తే మన జీవితంలో కూడా బాధే వస్తుంది కదా, ఆ పంటే వస్తుంది కదా. నీ వల్ల ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడంట, అదే ఇబ్బంది మరలా నీకు వస్తుంది. నీ వల్ల ఒక వ్యక్తి బాధపడ్డాడంటే అదే బాధ మరలా నీకు వస్తుంది. నీ వల్ల ఒక వ్యక్తి సంతోషపడ్డాడనంటే ఆ సంతోషమే మరలా నీకు వస్తుంది. ఒక వ్యక్తిని బాధ పెడతావా లేక సంతోష పెడతావా? నువ్వు ఆలోచించేయి. బాధ పెడితే నీకు బాధ వస్తుంది, సంతోష పెడితే నీకు సంతోషం కలగదు. కాబట్టి దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నందును. ఎవరికి దీవెన కలుగుద్ది అంటే పేదవారిని చూసేవారికి దీవెన కలుగుద్ది. పేదవారికి ఇస్తే దీవెన ఆశీర్వాదములు కలుగుతాయి. ఇంకా మనం చూసినట్లయితే మరి కనిపిస్తుంది మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 20వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. ఇప్పుడు యేసు ప్రభు వారు సమస్తమును అమ్మేసి బీదలకిచ్చే అని చెప్పాడు. అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగును అని అన్నాడు. ఎప్పుడట? పేదవారికి ఇస్తే ధనం కలుగుద్ది. ఏం కలుగుద్ది చెప్పండి? ధనం కలుగుద్ది. ఎక్కడది? దేవుని రాజ్యంలో. అక్కడ ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి. నీ అకౌంట్లో ఈ ధనమంతా వెళ్ళి అక్కడ పడుతుంది. ఇక్కడ 2 రూపాయలు ఇచ్చేవనుకో పేదవానికి, నీ అకౌంట్లో దేవుని రాజ్యంలో ఉన్న ఆ అకౌంట్లో పడుతుంది వెళ్ళి. అక్కడ దొంగలు వచ్చి దొంగిలించరు, తుప్పట్టేది అక్కడ. ఇక్కడ అనుకోండి దొంగలు దొంగిలిస్తారు, లేదా కాగితాలు ఏమన్నా దాచి ఎక్కువ కాలం అయిపోయిందనుకోండి తుప్పట్టేస్తాయి. అక్కడ మట్టుకి తుప్పు పట్టదు, అలాగనే దొంగలు దొంగిలించారు. మరి మనము మన సామర్థ్యంలో నుండి ఎంతైతే వేయగలమో, ఎంతైతే ఇవ్వగలమో అంతా ఇస్తే అది ఎంత మనకు దీవెన, అది ఎంత మనకు ఆశీర్వాదము. ఇంకా అలాగనే మనం చూస్తే 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును వెంబడించితివి అనే మాటలు మనం చూస్తాం. ఇది పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? నన్ను వెంబడించావు. దేని వెంబడించావు? బోధ, ప్రేమ, విశ్వాసము, దీర్ఘశాంతము, ఉపదేశము, ఓర్పు అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు పౌలు. తిమోతి అంటే ఎవరు? ఆత్మీయ కుమారుడు. తనకు చెప్తూ ఉన్నాడు నన్ను వెంబడించావు అని. ఇదే మాట యేసు ప్రభువారు యవనస్తునితో చెప్తా ఉన్నాడు. ఏమని? నువ్వు వెళ్ళు, కలిగి ఉన్నదంతా అమ్మేసి బీదవారికి ఇచ్చే, అప్పుడు నీకు దేవుని రాజ్యంలో ధనం కలుగుద్ది, తర్వాత వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే దేవుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమను కలిగి ఉండాలి, దేవుని ఓర్పును కలిగి ఉండాలి, దేవుని విశ్వాసమును కలిగి ఉండాలి, దేవుని దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. దేవుణ్ణి అలాగను వెంబడిస్తే అప్పుడు నీవు దీవించబడతావు. దేవుని రాజ్యములో ఒక వారసునిగా నీవు ఉంటావు. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు అని అంటే బీదవారిని చూసేవారు దేవుని రాజ్యం వెళ్తారు. ఎవరట? బీదవారిని చూసేవారు, బీదవారికి ఇచ్చేవారు దేవుని రాజ్యం వెళ్తారు. ఇలాగను మనం ఆలోచన చేస్తే అనేక వాక్యాలు కనిపిస్తాయి. సమస్తమును అమ్మేసి బీదవారికి ఇచ్చే అంటే బీదవారికి ఇస్తే ఎవరికి వెళ్తుంది? దేవునికి వెళ్తుంది. అంటే సమస్తమును, ఇప్పుడు సమస్తమును అంటే మనకి ఎక్కడ కనిపిస్తుంది ఆ మాట అంటే
లోక సువార్తలో 14:26లో కనిపిస్తుంది. నీ తల్లిని, తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను అందరినీ ద్వేషించకపోతే నీవు నా శిష్యుడు కావు అన్న మాట యేసు ప్రభువారే మాట్లాడతారు డైరెక్ట్గా. ఆ సందర్భాన్ని బట్టి ఒక ఇంటికి యేసు ప్రభువారు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి యేసు ప్రభువారు అక్కడ మాట్లాడతారు. అక్కడ అంటే తండ్రిని ద్వేషించాలి, తల్లిని, తమ్ముడిని, కుటుంబం అంతటినీ ఏం చేయాలట? ద్వేషించాలి. నిజానికి యేసు ప్రభువారు ఏమని చెప్పాలి? నీ కుటుంబాన్ని ప్రేమించు అని చెప్పాలి. అని అక్కడ ఏమంటా ఉన్నారు? ఆయన విషయానికి వచ్చేసరికి మొదటగా ఆయన్ని ప్రేమించాలి, ఆయన తర్వాతే కుటుంబాన్ని ప్రేమించాలి అనే మాట ఎలా చెప్తున్నాడు? నీ తండ్రిని ద్వేషించాలి. నా విషయానికి వచ్చేసరికి నీ తండ్రిని ద్వేషించాలి. నా విషయానికి వచ్చేసరికి నీ తల్లిని ద్వేషించాలి. తల్లి ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే నేనే ఎక్కువై ఉండాలి నీకు. నీ తండ్రి ఎక్కువ దేవుడు ఎక్కువ అంటే నేనే ఎక్కువై ఉండాలి నీకు అని ఇలాగున అర్థమయ్యే రీతిగా ఇండైరెక్ట్గా దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే కుటుంబమా దేవుడా? దేవుడే. దేవుని తర్వాతే కుటుంబం, దేవుని తర్వాతే వ్యవసాయం, దేవుని తర్వాతే ఉద్యోగం, దేవుని తర్వాతే డబ్బు, దేవుని తర్వాతే పొలం, దేవుని తర్వాతే బంగారం, దేవుని తర్వాతే ఏదైనా. అంతేగాని లేదండి దేవుడు అంటే ఇష్టమేనండి కానీ ఆ సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నానండి, ఇంకేముంది పడిపోయావు కదా, దేవుడే మొదట అని అంటే నీ సమయం అంతా ఆయనకి ఇచ్చేస్తావు. అవసరమైతే ఆ సమయాన్న పనైనా మానేసి దేవుని పని చేస్తావు. నువ్వు వెళ్ళే పని కూడా మానేసి దేవుని పని చేస్తావు. అది దేవుని ప్రేమించడం అంటే. నా దేవుడే, నా దేవుని కొరకు నిలబడతా, నా దేవుని కొరకు చేస్తా, వస్తా, నా దేవుని కొరకు ఏదైనా ఎక్కడికైనా వెళ్తా అనేటట్లు నీవు ఉండాలి. అసలు ఆ భూమి మీదకి వచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. నీవు మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? నెరవేర్చు. సమయం వచ్చింది, వాడబడే సమయం వచ్చింది, దేవుడు నిన్ను వాడుకునే సమయం వచ్చింది, నీకు ఎన్నో ఈవులను అప్పగించే సమయం వచ్చింది, ఎన్నో పనులు అప్పగించే సమయం వచ్చింది, దేవుడు నిన్ను హెచ్చింపజేసే సమయం వచ్చింది, దేవునికి పేరు తెచ్చే ఆ సమయం వచ్చింది. మరి ఆయనకు లోబడు. ఆయన మాట వినకపోతే నిన్ను ఎలా హెచ్చింపజేస్తాడు? ఆయన మాట వినకపోతే నేను ఎలా దీవిస్తాడు? ఆయన నువ్వు దీవిస్తే ఏది దేవుడు మాట వింటేనే కదా నువ్వు దీవించబడేది. ఆయన మాట వినకపోతే ఆయన ఎలా దీవిస్తాడు? ఇప్పుడు బార్బర్ షాప్ ఉందండి, వెళ్ళినప్పుడు ఆ బార్బర్ వర్క్ చేస్తూ ఉన్నాడు. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ తల ఏం చేయాలి? తలకే ఏం చేయాలి? తన చేతిలో పెట్టాలి. నీ తలకే బార్బర్ చేతిలో పెడితేనే, ఎలా చెప్తే అలా వింటేనే చక్కగా క్రాప్ వేస్తాడు. అంతేగాని అబే నా కుదరదా, నేను ప్రెసిడెంట్ని లేకపోతే నేను ఫలానా అధికారిని అని అంటే నీకు మెట్లు కింద వస్తాయి. అవునే కదా? అంటే నువ్వు అప్పగించాలి తనకే. ఒక పావు గంట లేకపోతే అరగంట తనకు అప్పగించాలి. అప్పుడు చక్కగా తీర్చిదిద్దుతాడు. అలాగునే నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు దేవుడు. కుదరదండి అని అంటే ఆయన ఏం చేస్తాడు? నా వల్ల కాదండి అని నువ్వంటే ఆయన ఏం చేస్తాడు? రానాయన ఇక్కడ కూర్చో, నా దగ్గర ఉండు, కొంతకాలం నేర్చుకొని అంటే వచ్చే అంత ఖాళీ లేదండి అని అంటే నీ జీవితాన్ని ఎలా మారుస్తాడు, ఎలా తీర్చిదిద్దుతాడు, ఆయన ఎలా నేర్పుతాడు కొత్త విషయాలన్నీ కూడా. నీవు ఆయనకి సమయం ఇస్తేనే కదా నిన్ను మంచిగా తీర్చిదిద్దేది. సమయమే ఇవ్వలేకపోతా ఉంటే నువ్వు నీ సమయాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఎలా తీర్చిదిద్దుతాడు? ఆయన చేతిలో పెడితే నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు, మంచిగా మారుస్తాడు. ఆయన నువ్వు ఏ విషయాల్లో చెడ్డగా ఉన్నావో అన్నీ కూడా మంచిగా మారుస్తాడు. అంతేగాని నా వల్ల కాదండి దేవాలయానికి రావటం, నాకు సమయం లేదండి, నేను బిజీ అయిపోయానంటే ఎన్నాళ్ళలో అలాగే ఉంటాను. ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్లుగా ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటా, మారేదేమో ఉండదు. కాబట్టి నేను చెప్పే మాట గ్రహించు. ఇది పరిశుద్ధాత్మ దేవుడే నీకు బోధిస్తూ ఉన్నాడు. కొంత సమయాన్ని దేవునికి, వారంలో ఆదివారమా దేవునికి ఇచ్చే, శుక్రవారమా దేవునికి ఇచ్చే, రోజు ఉదయం 1 గంట దేవునికి ఇచ్చే, లేదా రాత్రి 1 గంట దేవునికి ఇచ్చే. దేవుడు ఎలాగున్నా ఏ సమయాన్ని ఇచ్చేయమంటున్నాడో ఆ సమయం దేవునికి ఇచ్చే. అప్పుడు నీ జీవితం చక్కగా తీర్చిదిద్దబడి
అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్లు దేవుడు మార్చేస్తాడు. నీవు అనేక మందికి నీడనిస్తావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, దేవునికి మహిమకరంగా ఉంటావు. అటువంటి జీవితం దేవుడు నీకు ఇవ్వాలని ఆయనే ఉద్దేశించి నీ జీవితాన్ని మార్చడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నీ వంతు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఆయన మారుస్తాడు. అంతేగాని నా వల్ల కాదండి, నేను పెట్టలేనండి అంటే ఆయన కూడా ఏమీ చేయలేడు. చెబుతున్నాడు, రా, నీ సమయాన్ని నాకు ఇవ్వు, నీ జీవితాన్ని నాకు ఇవ్వు అని పిలుస్తున్నాడు. నువ్వు వచ్చి నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దమని ఆయన చేతుల్లో పెట్టు, ఆయన మారుస్తాడు. అప్పుడు దీవించబడతావు, నీ బంధువులలో తలగా చేయబడతావు, అనేక మందికి వెలుగుగా ఉంటావు. ఇక్కడ మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఆ యవనస్తుడు ఏమన్నాడట, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. యేసు ప్రభువారు దానికి నీవు కలిగి ఉన్నదంతయు అమ్మేసి పేదవారికి ఇచ్చే అన్నాడు. అప్పుడు పరలోక రాజ్యంలో నీకు ధనము కలుగుతుంది, నీవు నన్ను వెంబడించు అన్నాడు. పోనీ ఇచ్చేసినంత మాత్రాన దేవుని రాజ్యపు వారసుడు అయిపోతాడా? అవడు. పేదవారికి ఇస్తే యేసు ప్రభు చెప్పినట్లుగా దేవుని రాజ్యపు వారసులు అయిపోతారా? అవరు. దేవుని రాజ్యంలో ధనం కలుగుదల ఇవ్వడం వల్ల, ఏమి ఇవ్వడం వల్ల? పేదవారికి ఇవ్వటం వల్ల దేవుని రాజ్యంలో ధనం కలుగుద్ది. అయితే అలాగన ధనం కలిగిన తర్వాత, అలాగన పేదవారికి ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. అది ముఖ్యమైనది, ప్రధానమైనది. ఏవండి? యేసు ప్రభువారిని వెంబడించాలి. యేసు ప్రభువారిని వెంబడిస్తే దేవుని రాజ్యపు వారసులు అయిపోతాం మనం. అది ప్రధానమైనది. పేదవారికి ఇవ్వాలి, కానీ అది ప్రధానమైనది కాదు. కానీ దానికన్నా ప్రధానమైనది ఏది అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. అక్కడ మాటల ప్రకారంగా మనం చూస్తే యేసే చెప్పిన మాట ప్రకారంగా మనమంతా కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. అందుకే పౌలు ఏమని చెప్పాడు? 2 తిమోతి 3వ అధ్యాయం 10వ వాక్యంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును వెంబడించితివి. పౌల్ని తిమోతి ఎలాగైతే వెంబడించాడో మనము కూడా యేసుక్రీస్తు వారిని అలాగున వెంబడించాలి. వెంబడిస్తే నిశ్చయముగా మనం దీవించబడతాం. దేవుణ్ణి వెంబడిస్తే నిశ్చయముగా మనం బాగుపడతాం. దేవుణ్ణి వెంబడిస్తే నిశ్చయముగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుణ్ణి వెంబడిస్తే ఏమండి మన జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన. కాబట్టి మనమంతా కూడా ఏమండి దేవుని వెంబడించే వ్యక్తులుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.